అధికారంలోకి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేయగలమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాని గురించి మీ ఒపీనియన్? అవునండి. ఎవరొచ్చినా కూడా ఏ అధికారులు వచ్చినా కూడా వాళ్ళు చెప్పే ప్రతి మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరూ చేయలేరండి. ఇతను 60 ఏళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళకంటే బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ చేశారు. ప్రతి ప్రాజెక్టులు వాళ్ళు పెట్టినవి తప్ప వీళ్ళు కొత్తగా ఏం పెట్టినవి ఏం లేదు. కాళేశ్వరం ఒకటి పెట్టాడు, అది ఏమైందో అందరికీ తెలిసిందే, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇతను 100 రోజులు అయింది కూడా 100 రోజులలోనే మీకు 2-3 హామీలు లైన్లో పెట్టేసి అమల్లోకి వచ్చాయి కూడా. ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు చూసినా కూడా ఎవరు విమర్శించాలనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటారు. అది కామన్, అది ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే మనం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయడం అనేది తప్పు. అది ఎందుకంటే వాళ్ళకి టైం ఇవ్వాలా. వీళ్ళు ఎంత 10 ఏళ్ళు ఉన్నారు, వీళ్ళు 10 ఏళ్ళు ఉంటే ఏం చేశారండి ఒకసారి లిస్ట్ వాళ్ళని రాయమనండి. 60 ఏళ్ళు వీళ్ళు ఏం చేశారు రాద్దాము. ఊరికే మీదికి మాట్లాడడం కాదు, అమల్లోకి వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది. బీఆర్ఎస్ ఎందుకు 5 ఏళ్లలో చేయలేదు? ఓన్లీ చెరువులు తవ్వారు, భగీరథ పెట్టారు, అంతే. అంతకు మించి ఏం చేయలేదు. రోడ్లు ఉన్న రోడ్లు చంద్రబాబు నాయుడు గారు అమల్లోకి పెట్టినాయి, వీళ్ళు కంటిన్యూషన్ చేసి దాన్ని ఓపెన్ చేశారు, అంతే తప్ప ఇంకేం చేయలేదు. స్టీల్ బ్రిడ్జ్ అయితే అనవసరం అది నిజంగా. ఎందుకంటే మీరు చూడండి, స్టీల్ బ్రిడ్జ్ అక్కడ నేను నల్లకుంటలు అక్కడే ఉంటాను, ఆర్టీసీ క్రాసుల్లో ఉంటాను నేను. అసలు వన్ వే ఒకటి అక్కడ దిగేటప్పుడు అక్కడ ఎల్లమ్మ గుడి అని ఒకటి ఉంటుంది, చాలా ఇబ్బందికరం అది. మేము స్టీల్ బ్రిడ్జ్ పెట్టాం అంటారు, అది అనవసరమైనది. అది ఒకటి పనికిమాల పని ఒకటి చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. ఫ్లైఓవర్లు చంద్రబాబు నాయుడు పెట్టినవి మాత్రమే వీళ్ళు కంటిన్యూషన్ చేశారు. వీళ్ళు చేసిన ఒక కాళేశ్వరం అది కాలగర్భాల్లో కలిసిపోయింది, మన డబ్బులన్నీ పోయినాయి. అందుకు ప్రజలు ఈ టీఆర్ఎస్ని నమ్మడం అనేది చాలా క్వశ్చన్ మార్క్గా మారింది. అసలు నమ్మడము 5 ఇయర్స్లో ఏదో చేసేస్తాడు, ఉద్యోగాలు ఇచ్చేస్తాడు. మా ఫాదర్ కూడా క్యాన్సర్తో చనిపోయారు, మా పిల్లలకి జాబ్స్ వస్తాయని చెప్పి చూశారు, అప్పుడు బతికున్నారు. వీళ్ళు గెలిచాక అసలు దాన్ని ఊసేలేదండి. అతను పోలీస్ వాళ్ళని కూడా ఈ మాట అనొద్దు, పోలీస్ వాళ్ళని కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నాడంటే అది సొంత సెక్యూరిటీ లాగా యూజ్ చేసుకున్నాడు తప్ప ఆ పోస్టులు అనేవి ఎవరికి బెనిఫిట్ అయినాయండి? అవి పోలీస్ పోస్టులు మాత్రమే మీకు కనిపిస్తున్నాయా? పిల్లలు చదువుకొని అక్కడ ఉన్నారు, రండి అశోక్ నగర్ రండి చూపిస్తాను నేను. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఊర్లలో లేరా అండి? కోచింగ్ తీసుకొని, సివిల్ కోచింగ్ తీసుకొని ఇప్పటికి ఉన్నారు. ఇతనికి ఇప్పుడు నిన్న మొన్న వచ్చాడు, చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు చేసినంత ప్రయత్నాలు నాకు తెలిసిన వరకు ఆ కాంగ్రెస్లో ఎవ్వరూ చేయలేదు. అతను గెలవడం చాలా గగనం. అది అతనికి కొంచెం టైం ఇవ్వాలి. అతను టైం ఇవ్వకుండా 100 రోజుల్లో చేయండి, ఈ సంవత్సరంలో చేయండి. మీరు ఎన్నేళ్ళు చేశారు చెప్పండి? 100 రోజులు మీరు ఏం చేశారు చూపెట్టండి మాకు. ఎందుకు అంటారు మీరు? నేను అతని తరఫు నుంచి నేను మాట్లాడట్లేదు, ఒక ప్రజలుగా మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు ఏపీలో సీఎంగా ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తుంది. ఎందుకని అనుకుంటున్నారు? పథకాలు అనేది కొద్దిగా బాగున్నాయి కాబట్టి. పథకాల గురించే బాగుందని చెప్పేసి ఇప్పుడు జగన్ గారిని సీఎం మళ్ళీగా చేయాలని మీరు అనుకుంటున్నారా? పక్క అంటే ఇప్పుడు ఆయనది అసలు ఏం చేయలేదు, మాకు రోడ్లు కూడా అలాగే ఉన్నాయి, స్టూడెంట్స్ కానీ 10 మందికి చెప్పాలంటే కష్టమే కదా. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీగా వస్తున్నారు కదా జగన్ గారికి, దాని గురించి మీ ఒపీనియన్? కాదులేమ్మా, అంత ఏం లేదు. ఇప్పుడు షర్మిల గారే సొంత అన్నని ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతమంది వచ్చినా ఏం కాదులేమ్మా, ఎంతమంది వచ్చినా ఏం కాదు, పక్క జగన్. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారండి? సీట్ల వరకు అయితే ఏదో కొంచెం తక్కువ వచ్చినేమో అంత తప్ప, ఇంకా సీఎం అయితే పక్క. ఇప్పుడు మరి ఈయనకి సపోర్ట్ ఉందని సీట్లు రావచ్చని మీరు అనుకుంటున్నారా? రావచ్చు. ఒకవేళ కొంచెం తగ్గొచ్చునేమో 100కి, గెలిచేది మాత్రం పక్క. మరి లాస్ట్కి వై నాట్ 75 అని చెప్తున్నారు కదా జగన్ గారు, దాని గురించి మీ ఒపీనియన్? గెలుస్తాడమ్మా పక్క, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. మేడం, ఇప్పుడు ఏపీలో సీఎంగా ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారండి? జగనే వస్తారు మళ్ళీ. ఎందుకని అనుకుంటున్నారు? పేదవాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వితంతులకి, ముసలి వాళ్ళకి 3000 అంటే ఎవరు ఇస్తారు ఈ రోజుల్లో? 3000 ఊరికనే ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్కి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ అందరికీ కూడా 15,000 వచ్చి స్కాలర్షిప్ ఇస్తున్నారు. అలాగే 18 to 45 ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళకి 18,500 ఇయర్లీ ఇస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, ఇంకా సచివాలయం ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఇంటింటికి వాలంటీర్స్, వాళ్ళు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంట్లో ఉండే ముసలి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు. నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళలేదు, వాలంటీర్స్ వచ్చి వాళ్ళకి రైస్ ఇవ్వడం, ఇంకా పెన్షన్ ఇంటికి తెచ్చి ఇవ్వడం, ఇంకా ఏంటంటే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అని, మీ సేవ ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్న వాళ్ళు చేయడం, ఇవంతా చేయడం వల్ల వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటున్నారు. మ్యాక్సిమం
చాలా మందికి రిలీఫ్ అయ్యింది సచివాలయం వాలంటీర్స్ వ్యవస్థ వచ్చాక. నాకు తెలిసినంత మట్టికి మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చి ఇంకో 5 years చేస్తే మాకు అంతా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటి అంటే మేము చదువుకునే టైంలో, ఇప్పుడు నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను, నేను డిగ్రీ ఉండే టైంలో మా సైడ్ వచ్చేసి రోడ్స్ చాలా అధ్వానంగా ఉండేవి. ఈ మధ్యన 2-3 years నుంచి రోడ్స్ కూడా కంప్లీట్గా చేంజ్ అయినాయి. నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయగలం 6 గ్యారెంటీలు అమలు చేయగలమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అది నెరవేర్స్తారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇచ్చిన మాట తప్పుతారని మీరు అనుకుంటున్నారా? ఇచ్చిన మాట తప్పుతారని ఎలా అనుకుంటారండి? నెరవేరుస్తాడు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటాడు. ఇప్పుడు చేస్తా ఉన్నాడు కదా, ఒకటి చేసాడు, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకోటి 2 చేస్తాడు, అలా 1 by 1 తీసేసుకుంటాడు. ఇప్పటికీ 60 రోజులు కావస్తుంది, ఇంకా 40 రోజులే ఉంది. అప్పటిలోపు ఏం చేస్తాడని అంటే 100 daysలో అని అన్నారు కదా, దాని గురించి మీరు ఒపీనియన్? అవును, 100 days అని పెట్టారు. 100 కావచ్చు, 110 కావచ్చు, చేస్తారనేది మాత్రం పక్కానండి. చెయ్యరు అని ఎలా చెప్తానండి? ఇప్పుడు ముందు చేసిన గత ప్రభుత్వం కూడా చేస్తారని అన్ని చెప్పారు, వాళ్ళు కూడా చేయలేకపోయారు. ఇది కూడా టైం తీసుకొని చేస్తూ ఉంటారు. ఇచ్చిన మహాలక్ష్మి స్కీమ్ ఎవరికి నచ్చట్లేదు, అందరూ తగ్గించండి, లో పవర్టీ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చాలామంది చెప్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఇట్లా ఇవ్వడం కరెక్టేనా, మహాలక్ష్మి ఫ్రీగా ఇవ్వడం? ఇచ్చిన మహాలక్ష్మి స్కీమ్ అందరికి కరెక్ట్ కాదనేది ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు ఎట్లా అనండి, కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే అది వేరే ప్రాబ్లం. వచ్చిన వాళ్ళైతే తీసుకుంటారు కదా, వచ్చిన వాళ్ళకైతే బెనిఫిటే కదా. అందరికీ ఇవ్వాలనే రూల్ కూడా లేదు కదా. ఎవరి బెనిఫిట్ వాళ్ళకైతే ఇస్తున్నారు, ఇవ్వరు అనే మాట అయితే అంటలేరు కదా. ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు, అది కూడా కరెక్టే ఓ రకంగా. ఇప్పుడు అమ్మాయిలకి కూడా ఫ్రీ స్కూటీ ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు, కాలేజ్ అమ్మాయిలకి. అవి ఇస్తే వాళ్ళు అసలు విచ్చలవిడిగా తిరిగేస్తారు, బస్సులోనే ఇప్పుడు ఫ్రీగా తిరిగేస్తున్నారు. ఇప్పుడు కాలేజ్కి ఏమి వెళ్తారు, ఇది అవసరమా మాకు అని చాలామంది తిట్టేస్తున్నారండి. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీ స్కూటీల గురించి అంటే చెప్పలేమండి, ఎందుకంటే దాన్ని ప్రాసెస్ ఆలోచించి వాళ్ళు ఇవ్వాలి. మరి దాన్ని ఏం డిసిషన్ తీసుకుంటారు అనేది తెలీదు. ఫ్రీ స్కూటీల గురించి కూడా మేము కూడా చెప్పడం కూడా బాగుండదు. సార్, అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయగలమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? మా ఒపీనియన్ అంటే మేడం, 7 లక్షల కోట్లు అప్పు చేశారు, అంత చేసిన వాళ్ళే చేయలేకపోయారు. వీళ్ళు ఇప్పుడే వచ్చి 1 monthలో 2 monthsలో ఏం చేస్తారు? ఒక 1 year గ్యాప్ ఇస్తేనే ఏదైనా చేస్తారు, సాధ్యమవుతుంది ఎవరికైనా. కొత్త సంవత్సరం వాళ్ళకు అప్పుడే అర్థం కాదు, అన్నీ చూసుకోలే కదా వాళ్ళు కూడా, వెనక ముందు చూసుకొని చేస్తారు ఏదైనా. అప్పుడే ఇమ్మీడియట్లీ చేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. ఇట్లాంటి వాళ్ళే హామీలు 10 years పరిపాలించిన వాళ్ళే ఇవ్వలేకపోయారు, వీళ్ళు ఏమి ఇస్తారు? ఎవరికి సాధ్యం కాదు అది. సార్, ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ వస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేయగలమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు, లేకపోతే ఇచ్చిన మాట తప్పే అనుకుంటున్నారా? ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే లేదమ్మా, అతని బ్లడ్లోనే లేదు. 6 గ్యారంటీలు, 6 అయినా 106 అయినా 6 గ్యారంటీలు కన్ఫామ్గా అతను నెరవేరుస్తాడు. ఉదాహరణకి నిన్న జరిగిన ఇష్యూ కుమారి ఆంటీ హోటల్ సంబంధించింది, దానికి అసలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మామూలు అధికారులు చిన్నవాళ్ళు వాళ్ళు స్పందించాలి, కానీ ఆ చిన్న ఇష్యూను కూడా అతను స్పందించి ఇమ్మీడియట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి యథాస్థానంలో ఆమె కొనసాగించుకోవాలని చెప్పడంలో ఆయన నిజాయితీ, ప్రజాపాలన అనేది అక్కడే కనిపిస్తుంది. ఇంతకుముందుకు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు మేము అసలు సీఎం ఎవరు వాళ్ళ మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వకుండా పరిస్థితిలో మనం చూసాం. ఇప్పుడు అవతలి వ్యక్తి ఎమ్మెల్యే, అపోజిషన్ వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారిని పొగిడే స్థాయికి చేరిండు అతను. అంటే దానికి నిదర్శనం ఆయన పరిపాలన. ఇది వాస్తవంగా ప్రజా పరిపాలన అంటే ఇది అతను చేసి చూపిస్తున్నాడు. కేవలం ఆయన వచ్చి ఒక 70 రోజులు 60 రోజులు ఎంతో అవుతుంది సంథింగ్. ఇంత చిన్న షార్ట్ పీరియడ్లోనే అంత పేరు తెచ్చుకుందంటే ఇంకా లైఫ్ లాంగ్ 5 yearsలో ఇంకా అతను ఎంత పేరు తెచ్చుకుంటాడో మీరే అర్థం చేసుకోండి. ఇది మా ఒపీనియన్ అమ్మ. ప్రస్తుతానికైతే మేము చూసినాం, మేము టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం, ఎందుకంటే మేము తెలంగాణ దాంట్లో కూడా మేము పోరాడిన వాళ్ళం, చేసినాం. కానీ ఇంత దుర్మార్గ పరిపాలన మేము 9 ఏళ్ళలో ఎక్కడ చూడలేదు. అలాంటిది ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో మేము చూస్తున్నాం. ప్రజా పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి. ఒక మాస్ లీడర్, ఒక మాస్ నాయకుడు వచ్చిండు, తెలంగాణకు దొరకడం అదృష్టం. అది 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో ఒకటి ఏం చేశారు, మహాలక్ష్మి పథకం అన్నారు. మహాలక్ష్మి పథకంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఆడేళ్ళ మాడలమే కొట్టుకొని వస్తున్నాం.
ఉత్తప్పుడే కుర్చీలో కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు బిర్యానీ వరకు మరీ ఘోరంగా కొట్టుకొని వస్తున్నారు. 6 గ్యారెంటీలు మళ్ళీ రైతు బంద్ అన్నారు. 1 ఎకరా కన్నా మించ ఉంటాయి. ఇప్పుడు ఎకరకు కూడా రైతు బంద్ వేయలేదు. మరి 6 గ్యారెంటీలు అన్నారు, ఎకరకు వేయలేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కూడా చేసిండు కేసీఆర్, ఈయన కూడా చేయాలనే కోరుతున్నాం. వాళ్ళు పదవులు ఉన్నోళ్ళు, వీళ్ళు కూడా పదవులు ఉన్నోళ్ళు. ఎంత చేస్తే అంత మంచిది. మళ్ళీ ఇది 5 లక్షల బియ్యం తీసేసారు. మరి అది కూడా చేయాలి కదా. ఇప్పుడు ఏదైనా చనిపోతారు. ఇప్పుడు గ్రూపులో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతే వాళ్ళకి బ్యాంకుకు మొత్తం చెల్లించమంటున్నారు. సడన్గా చచ్చిపోయినారు అనుకో, వాళ్ళకు కూడా ఏం లేదు. పావుల వడ్డీ అన్నారు, ఆ పావుల వడ్డీది కూడా ఏం లేదు. మరి ఎందుకు పెడతలేరు? అన్నీ ప్రభుత్వం అన్నీ గ్రహించి చేయాలని మేము కోరుతున్నాం. 6 గ్యారెంటీలో కూడా చేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం. అప్పుడు కూడా ఇప్పుడు ఏం చేయలేదు అంటే వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేశారు కదా. ఇంటింటికి నల్ల తెచ్చారు, నిధులు తెచ్చారు, ఆయన కూడా చేశారు. ఈ ప్రభుత్వం కూడా చేయాలని కోరుకుంటున్నాం. సార్, అధికారంలోకి కాంగ్రెస్ వస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేయగలమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎంతవరకు నిజమని అనుకుంటున్నారు, లేకపోతే ఇచ్చిన మాట తప్పుతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడైతే 6 గ్యారంటీలు అంటే వాళ్ళు వచ్చి ఒక 50-60 డేస్ అవుతుంది కదా. ముందు చూద్దామని అనుకుంటున్నాము. అంటే నెక్స్ట్ ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అప్పటి వరకు ఏమన్నా చేయొచ్చేమో. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పవర్ పోతూ ఉన్నది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి ఇవి అన్ని వాగ్దానాలు చేసిళ్ళు. కానీ ఈరోజు అయితే ఏమో మొన్న ఒకటి నిన్న ఒక 6,000 ఏమో నర్సెస్ కోసం అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే వాళ్ళు నోటిఫికేషన్ వేసిళ్ళు. సో ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు. అది మరి ముందేమన్నా చేస్తాడేమో వేచి చూస్తున్నాము. మరి చేస్తాడా చేయడా అనేది ఇంకా అది ఇక అతనికే తెలియాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాగ్దానాలు అయితే ఇచ్చిళ్ళు. ఫ్రీ బస్ అని ఇచ్చిళ్ళు. ఫ్రీ బస్ వల్ల సరే ఓకే, దాంట్లో ఏంటంటే ఏలైతే బిలో పవర్టీ ఉన్నారో వాళ్ళకి కల్పిస్తే మంచిది. కానీ అది అందరూ యూజ్ చేసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ వాడుతున్నారు, అప్పర్ క్లాస్ వాడుతున్నారు. అందరు వాడడం వల్ల ఆ బస్సెస్ సరిపోవట్లేదు. అందులో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు లేడీస్. దాన్ని ఏం చేయాలంటే ఒక కేటగిరీ వైజ్గా సర్టన్ ఇన్కమ్ సోర్స్ని బట్టి వాళ్ళకు ఓన్లీ వైట్ రేషన్ కార్డు వాళ్ళకే ఫ్రీ ఇచ్చేసి రిమైనింగ్ ఎవరైనా కానీ ఎంప్లాయ్మెంట్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫ్రీ కాకుండా కొంచెం నార్మల్ ఛార్జెస్ వసూలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అధికారంలోకి కాంగ్రెస్ వస్తే 6 గ్యారెంటీలు అమలు చేయగలమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు, లేకపోతే ఇచ్చిన మాట తప్పుతారని మీరు అనుకుంటున్నారా? తప్పరా మాట తప్పడాను. మాట తప్పే మనిషి కాదు. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చాడు కదా, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు అన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు చేశారా? మరి ఆ మాట ఎవరన్నా అన్నారా? అనలే కదా, చేస్తారు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అని ఈయన మీద చాలా కోపం చెందుతున్నారు. దాని గురించి మీ ఒపీనియన్? ఇవన్నీ టైం పడుతుంది. అయితే తప్పకుండా చేస్తారని మాకు నమ్మకం.